ప్రపంచ తెలుగు మహాసభలు వారం వారం జరుగుతున్నాయి. ఈ మధ్యన స్మరవారం వారం వరనందకుమారం అని మన డిసెంబర్ చివరి వారంలో విజయవాడలో జరిగాయి. జనవరి మొదటి వారంలో హైదరాబాదులో జరిగాయి. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. కానీ ప్రపంచ తెలుగు మహాసభల్లోనే వినపడుతుంది, కానీ ప్రపంచంలో ఎక్కడ వినపడడం లేదు. అది మనం బాగా గుర్తుంచుకుంటే సభల ప్రయోజనం ఏమిటి అనేది అర్థమవుతుంది. ఊరికే 10 మంది వేదిక మీద 1000 మంది కింద కూర్చొని ఒకరికొకడు చప్పట్లు కొట్టుకుని పరస్పరం డబ్బా కొట్టేసుకుని వెళ్ళిపోవడానికి కాదు ఇది. అలా అయితే సభ కోసం ఖర్చు పెట్టిన కోట్ల రూపాయలు వృధా అయిపోయినట్టు లెక్క. ఇక్కడి నుంచి వెళ్ళాక కూడా ఇంకా నువ్వు ఇంటి దగ్గర మీ అమ్మని మమ్మీ అంటున్నావు అంటే సభా ప్రయోజనం సర్వనాశనమైనట్టు లెక్క. ముందు రావాల్సిన ప్రయోజనం అది. ఇక్కడున్న మహిళలకు కూడా నమస్కారం పెట్టుకుంటున్నా, మమ్మీ అంటే నేను పలకనని చెప్పండి, అమ్మ అనమని చెప్పండి. వెంటనే ఇక్కడ వెళ్ళగానే ముందు నేను రాగానే ఏళ్ళు వేసిన వాళ్ళందరూ నాకు పై చూపించాల్సిన అభిమానం ఏమిటంటే మీ ఇంటి దగ్గర అమ్మ నాన్న అనండి. అలాంటి శ్రద్ధ, భక్తి, పట్టుదల తెలుగు వాళ్ళకి కలగాలంటే ఇవాళ దేవుడు దిక్కు, ఇంకెవడు కాపాడలేడు భాషను కానీ సమాజాన్ని కానీ. నాకు మహాకవి శ్రీశ్రీ అంటే చాలా ఇష్టం. ఆ మహాకవికి మరో 2-3 కవులంటే చాలా ఇష్టం. మహాకవి శ్రీశ్రీని మీకు ఏ కవులంటే బాగా ఇష్టం అంటే తిక్కన్న, వేమన్న, గురజాడ.